బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కెనడా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ తో సీజ్ ఫైర్ ఒప్పందం పైన ఎవరి ప్రమేయం లేదని ట్రంప్ కు మోదీ చెప్పారని తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపాడు. సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ఇక ముందు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారని అన్నారు మిస్రీ. మరోవైపు భారత విదేశాంగ ప్రకటనకు పూర్తి భిన్నంగా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పారు ట్రంప్. భారత్ నుంచి ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే నిన్నే మోదీతో మాట్లాడానని, త్వరలోనే వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో లంచ్ తర్వాత ఈ ప్రకటన చేశారు ట్రంప్. కెనడా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తో ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ తో సీజ్ ఫైర్ ఒప్పందం పైన ఎవరి ప్రమేయం లేదని ట్రంప్ కు మోదీ చెప్పారని తెలిపింది భారత విదేశాంగ శాఖ. ఈ మేరకు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపాడు. సీజ్ ఫైర్ లో ట్రంప్ ప్రమేయం లేదని, ఇక ముందు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని చెప్పారన్నారు మిస్రీ. మరోవైపు భారత విదేశాంగ ప్రకటనకు పూర్తి భిన్నంగా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పారు ట్రంప్. భారత్ నుంచి ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే నిన్నే మోదీతో మాట్లాడానని, త్వరలోనే వాణిజ్య ఒప్పందం జరుగుతుందన్నారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్తో లంచ్ తర్వాత ఈ ప్రకటన చేశారు ట్రంప్. Chief of Staff, what are you looking forward to achieving diplomatically? Well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped the war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Did anybody write that story about the war? Did anybody? Did you write it? Oh, did you write it? You wrote it. These others have asked you. These others have asked you to get more adjustments that need to be. Pakistani Army Chief of Staff, what are you looking forward to achieving diplomatically? Well, I stopped a war between Pakistan. I love Pakistan. I think Modi is a fantastic man. I spoke to him last night. We're going to make a trade deal with Modi of India. But I stopped the war between Pakistan and India. This man was extremely influential in stopping it from the Pakistan side, Modi from the India side, and others. And they were going at it, and they're both nuclear countries. I got it stopped. I don't think I had one story. Did I have one story written about it? I stopped the war between two major nations, major nuclear nations. I don't think I had a story written about it, but that's okay. You know why? The people know. The people know. Did anybody write that story about the war? Did anybody? Did you write it? Oh, did you write it? You wrote it. These others have asked you. These others have asked you to get more. సర్టిఫికెట్ల కంటే నైపుణ్యమే ముఖ్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక కొండాపూర్లో గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని ప్రారంభించిన ఆయన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని నిర్మిస్తున్నామని అన్నారు. గూగుల్ ఇన్నోవేటివ్ కంపెనీ అయితే తమది ఇన్నోవేటివ్ గవర్నమెంట్ అన్నారు. సరికొత్త పథకాలతో ప్రజలకు మంచి చేస్తూ అభివృద్ధి పథం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ఎంపీ మల్లు రవితో పాటు అధికారులు పాల్గొన్నారు.
ప్రజలతో పాటు హైదరాబాద్లో ఉంటూ ఐటీ సంస్థల్లో పనిచేస్తున్న వారు కూడా సైబర్ నేరాల బారిన పడుతున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అలాంటి సైబర్ క్రైమ్స్ నుంచి తప్పించేందుకు గూగుల్ కృషి చేయడం అభినందనీయమన్నారు. భారత్లో గూగుల్ మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని హైదరాబాద్లో స్థాపించడం గర్వించదగ్గ విషయమన్నారు రేవంత్ రెడ్డి. Today we are worried about privacy, security, safety. Our economy, our government, our lives are digital. If digital is safe, we will grow. I am proud Google will use this cyber security hub to develop advanced security and safety solutions. This will focus on skill development, create employment and increase security capabilities of India. సీఎం రేవంత్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్ లో సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ని గూగుల్ స్థాపించిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మానవ జీవితాన్ని టెక్నాలజీనే లీడ్ చేస్తుందని, కానీ దీనిని కొందరు చెడు కోసం ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇక మన దగ్గర కార్మికులతో పాటు నైపుణ్యం ఉన్న యూత్ ఉన్నారని, అందుకే అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్ కి క్యూ కడుతున్నాయన్నారు. ఒక్క ఏడాదిలోనే 70 గ్లోబల్ సెంటర్లు హైదరాబాద్ కి వచ్చాయన్నారు మంత్రి శ్రీధర్ బాబు. Without his visionary leadership, Telangana wouldn't have emerged over the past 1.5 years. We are proudly would like to state here that over the past one year, we would like to mention here with pride that we have come up with 70 new global capability centers in a year. This is a remarkable achievement that the trust imposes on our government and our leadership. కొండాపూర్లోని గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత రెండోది. పెరుగుతున్న సైబర్ క్రైమ్స్ ని అడ్డుకునేందుకు ఉపయోగపడుతోందంటున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అత్యాధునిక భద్రతలో ఇది పనిచేయనుంది. ఇక సైబర్ క్రైమ్ ని అడ్డుకునేందుకు అవసరమయ్యే వివిధ టూల్స్, సాఫ్ట్వేర్లని గూగుల్ ఈ సేఫ్టీ సెంటర్లోనే తయారు చేయనుంది. గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ తో ప్రత్యక్షంగా పరోక్షంగా వేల మంది యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయంటున్నారు అధికారులు. గ్రంథాలయాలు పుస్తకాలను భద్రపరిచే భాండాగారాలు కావని, అవి విజ్ఞాన వికాసానికి వేదికలని అన్నారు డీజీపీ జితేందర్. హైదరాబాద్ మాసప్ ట్యాంక్లోని సేవా సమాజం అనాథ బాలికల ఆశ్రమంలో 23వ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసింది విద్యార్థిని ఆకర్షణ. లైబ్రరీని ప్రారంభించారు డీజీపీ జితేందర్. ఇక 9వ తరగతి చదువుతున్న ఆకర్షణ తన సొంత ఖర్చులతో లైబ్రరీని ఏర్పాటు చేయడంతో అభినందించారు డీజీపీ. గ్రంథాలయాలు, పుస్తక పఠనం ద్వారా లభించే విజ్ఞానం ఎన్నటికీ మర్చిపోలేనిదని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయంలో గడపాలని సూచించారు డీజీపీ. సో ఇక్కడ వచ్చి నేను పిల్లలతో కూడా ఇంటరాక్ట్ చేసాము. వారికి ఆల్ ది బెస్ట్ విషెస్ ఇచ్చాము. అందరికీ చెప్పాము మంచిగా చదువుకుంటే లైఫ్ మంచిగా ఉంటుంది. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ చిల్డ్రన్. థ్యాంక్ యూ. నా పేరు ఆకర్షణ. నేను 9th క్లాస్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నా. ఇది నా 23rd లైబ్రరీ. ఇక్కడ గిల్డ్ ఫర్ సర్వీస్ సేవాజిక్ సలాయం విజయనగర్ కాలనీలో ఈరోజు డీజీపీ సార్ వచ్చింది అండ్ హీ ఓపెన్ దిస్ లైబ్రరీ అలాంగ్ విత్ ఐజీ సార్ రమేష్ సార్. నాకు చాలా సంతోషంగా ఉంది ఫర్ గివింగ్ మోర్ న్యూ బుక్స్ టు దిస్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ ఓవర్ హియర్ అట్ దిస్ గర్ల్స్ ఆర్ఫనేజ్ హోమ్ అండ్ ఐ ట్రూలీ హోప్ టు హెల్ప్ దెమ్ మోర్ ఇన్ ద ఫ్యూచర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణ ముగిసింది. 8 గంటలుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ బృందం విచారించింది. బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ప్రణీత్ రావును ప్రశ్నించారు. చెన్నూరు కాంగ్రెస్ నాయకుల వాంగ్మూలాన్ని తీసుకున్నారు సిట్ బృందం. చెన్నూరు ఎమ్మెల్యేగా వివేక్ వెంకటస్వామికి మద్దతు తెలిపినందుకే తమ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా వాంగ్మూలం ఇచ్చామన్నారు కాంగ్రెస్ నాయకులు. ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీకి సంబంధించిన మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారుల బృందం దూకుడు పెంచింది. మనం గమనిస్తే ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో A1గా ఉన్నటువంటి ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విచారణ అనంతరం అయితే ఇటు సిట్ అధికారులు ఇటు ఫోన్ ట్యాపింగ్కు గురైనటువంటి బాధితులను అయితే ఒక్కొక్కరుగా ఇటు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిట్ అధికారుల బృందం వద్దకైతే
పిలిచి వారి ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాయి. అంతేకాకుండా ట్యాపింగ్ సమయంలో వారు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారనేటువంటి అన్ని అంశాలకు సంబంధించి కూడా ఇటు సిట్ అధికారుల బృందం అయితే వాంగ్మూలం రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం వారికి సంబంధించి గతంలో పనిచేసిన సమయంలో ఫోన్లు రికార్డ్ అయ్యంటూ కూడా చెన్నూరుకు సంబంధించినటువంటి నాయకులను కూడా సిట్ అధికారుల బృందం ఇక్కడికి పిలిచి విచారణ చేయడం జరిగింది. కొంతమంది నాయకులను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఏసీపీ అధికారులు ఎప్పుడు సమాచారం ఇచ్చారు? సార్, నా పేరు అబ్దుల్ అజీజ్. నేను మంచిర్యాల జిల్లా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా నిన్న రాత్రం నాకు 9:15 జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీబీ గారు ఫోన్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో పెట్టడం జరిగింది. సో కాబట్టి మీరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ యొక్క వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నన్ను కోరడం జరిగింది. సో ఇవాళ నేను హైదరాబాద్ వచ్చి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో నా యొక్క వాంగ్మూలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా గతంలో నేను బీఆర్ఎస్ పార్టీలో కేతన్పల్లి టౌన్ ప్రెసిడెంట్గా పనిచేయడం జరిగింది. సో వివేక్ వెంకటస్వామి గారు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని చెప్పి చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీలు తెలిసిన వెంటనే డాక్టర్గా, ఒక సౌమ్యుడిగా, కాకా కుటుంబం మన ప్రాంతానికి, పెద్దపల్లి ప్రాంతానికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. గడ్డం వివేక్ వెంకటస్వామి గారు పట్ల నేను ఆకర్షితున్నాయి. నేను బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నేను రాజీనామా చేసి వివేక్ వెంకటస్వామి గారి సమక్షంలో బెల్లంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్లో, జనరల్ ఎలక్షన్స్ మీటింగ్లో 11 నవంబర్ 2023 నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నేను కాంగ్రెస్ పార్టీలో గడ్డం వివేక్ వెంకటస్వామి గెలుపు కోసం నేను శాయశక్తుల పనిచేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టి వచ్చినందుకు నా బట్టలు కూడా తీసి కొడతా అని చెప్పి అప్పుడున్న బాల్కాసుమన్ ఎమ్మెల్యే మమ్మల్ని హెచ్చరించడం జరిగింది. ఆ క్రమంలో నేను వివేక్ వెంకటస్వామి గారిని గెలిపించడానికి మేము ఏమైతే రాజ్యాంగం నా హక్కు కల్పించిందో ఓటనే ఆయుధం ద్వారా నేను అదే బాల్కాసుమన్ని బట్టలు ఊడదీసి మెట్పల్లికి పరిమితం చేస్తా అని పబ్లిక్ మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని మీద నాకు ప్రతిఫలంగా నేను స్కూల్స్ ఎట్లా నడుపుతావు, నీ అంతు చూస్తా, నిన్ను బెదిరించడం జరిగింది. అదేవిధంగా బెల్లంపల్లి ఏసీపీగా ఉన్న వాళ్ళు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్లో పిలిచి నన్ను బెదిరించడం చేయడం జరిగింది. ఎందుకంటే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకో, నీకు బిజినెస్ ఏదైతే ఉందో స్కూల్ నడుపుకోవాలి, నువ్వు ఇటువంటి చేస్తే మంచిగా ఉండదని చెప్పి నన్ను బెదిరించినా కానీ నేను వివేక్ వెంకటస్వామి గారికి ఇచ్చిన మాట ప్రకారం అతని గెలుపు కోసం శాయశక్తులా నేను కష్టపడి వివేక్ వెంకటస్వామి గారికి కేతన్పల్లి మున్సిపాలిటీలో అత్యధికంగా మెజార్టీ తెప్పించడం జరిగింది. అప్పటి నుంచి నేను వివేక్ వెంకటస్వామి గారిని నమ్ముకొని పార్టీ కార్యక్రమాల్లో నేను చురుగ్గా పాల్గొనడం జరుగుతుంది. కానీ నాకు నిన్న సాయంత్రం జరిగింది, మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ఎలక్షన్స్ టైంలో నుంచి ఒక 600 మంది టెలిఫోన్లు ట్యాపింగ్ చేయడం జరిగిందని తెలిసింది. సో భారత రాజ్యాంగం నాకు కల్పించిన నా స్వాతంత్రాన్ని, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించి నా ఫోన్ ట్యాపింగ్ చేస్తూ నన్ను ఈ విధంగా హింసించినందుకు వారి మీద ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళ మీద చట్టప్రకారం చర్య తీసుకోవాలని, సో హైకోర్టు ఎవరైతే ఇప్పుడు ఈ కేసుని టేక్ ఓవర్ చేస్తున్నారో సిట్ అధికారులు దీన్ని క్షుణ్ణంగా పరిశీలించి తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు ఇక్కడ యాక్చువల్గా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయాలి. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరైతే ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, అప్పుడున్న ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలని ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ వచ్చిన మరొక నాయకుడు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ కాన్స్టిట్యుయెన్సీ, ఏ మండలం నుంచి వచ్చారు? సార్, నా పేరు ముజాహిద్ అండి. నేను చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ మందమరి పట్టణం రావడం జరిగింది. గత 3 రోజుల కిందట గౌరవ ఏసీబీ గారు నాకు కాల్ చేసి మీ ఫోన్ ట్యాపింగ్లో మీ నెంబర్ ఉంది, మీరు వచ్చి మీ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని కోరగా ఈరోజు రావడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ విచారణలో బాగా మాకు తెలిసిన విషయాలు మేము విస్మయం గురి చేయడం జరిగింది. ఏ విధంగా అయితే సామాన్యంగా ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక ఐజీ స్థాయి అధికారి ఒక 3 రోజులు చేయడం జరుగుతుంది. ఎవరికి? యాంటీ ఎలిమెంట్స్కు, ఉగ్రవాద సంబంధం ఉన్న వాళ్ళకు నక్సల్ అనుమతి చేయడం జరుగుతుంది. కానీ నా నెంబర్ వచ్చేసి 6 నెలలు స్పెషల్ హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని 6 నెలల పర్మిషన్ తీసుకొని చేయడం జరిగింది. దీన్ని మేము చాలా విస్మయం గురించి జరిగింది. నేను 2023లో బల్కాసుమన్ అహంకార ధోరణికి వ్యతిరేకంగా అప్పుడు పెద్ద ఎత్తున యువకులు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత మా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీకి విద్యావంతుడు, సౌమ్యుడు, పేదల బడుగు పడిన నాయకుడైన వివేక్ వెంకటస్వామి మా చెన్నూరు కాన్స్టిట్యుయెన్సీ అభ్యర్థిగా రావడం కోసం, ఆయన గెలుపు కోసం తీవ్రంగా కష్టపడి అక్కడ ఉండే యువతను కానీ లీడర్లను కానీ మూల్యం చేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు కీలకంగా పనిచేయడం జరిగింది. ఆ క్రమంలో మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా కదలికలు తెలుసుకొని ఆడికి మేము వెళ్ళిన తర్వాత అక్కడ నాయకులు రావడం జరిగింది. అప్పుడు మాకు అర్థం కాలే ఈ ఫోన్ ట్యాపింగ్ అని మాకు అర్థం కాలే. కానీ ఈరోజు ఏసీబీ గారి విచారణలో మాకు రావడం వల్ల ఆ రోజు సంఘటనలు గుర్తు చేసుకుంటే మాకు అర్థమవుతున్నది మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల మా పబ్లిక్ లైఫ్ కాకుండా మా పర్సనల్ లైఫ్ చాలా ఇబ్బంది జరిగింది. గౌరవ ఏసీబీ గారికి ఈ విధంగా ఒకటే కోరినాం, ఇదైతే
ఇది ఈ చర్య ఏదైతే చట్ట వ్యతిరేకంగా ఏమైనా చర్య చేశారో దీనికి కారణకులైన వాళ్ళు ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి వారికి పైన ఇటువంటి చర్యలు చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. మరికొంతమంది నాయకులు రోజుకు సుమారు 10 మంది నాయకులను పిలిచి కూడా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసే అటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సిట్ అధికారుల బృందం వీరికి సంబంధించి పూర్తి స్థాయిలో వాంగ్మూలాన్ని రికార్డ్ చేసిన అనంతరం ఈ కేసులో మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఇప్పటికే చూస్తున్నాం ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ల ఆధారంగా అయితే ఈ కేసును మరింత ముందుకు తీసుకుపోయేందుకైతే సిట్ అధికారుల బృందం శ్రమిస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. కెమెరామెన్ అనిల్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. కొండాపూర్ నుంచి గచ్చిబౌలి వరకు నిర్మించిన బై డైరెక్షనల్ ఫ్లైఓవర్కు దివంగత నేత పి జనార్దన్ రెడ్డి పేరును పెట్టాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. ఈ నెల 28న ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఫ్లైఓవర్ పెయింటింగ్, లైటింగ్తో పాటు సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఇక ఫ్లైఓవర్ ప్రారంభమయ్యాక ఐటీ ఏరియాలో ట్రాఫిక్ సమస్యలు ఉండవని అన్నారు మేయర్. ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ సర్కిల్లోని వరద ముంపు ప్రాంతాలను ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్తో కలిసి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు లేకుండా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రవాహాన్ని నియంత్రించడానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు బల్దియా కమిషనర్ ఆర్వి కర్ణన్. హైదరాబాద్ బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద మల్టీలెవెల్ కార్ పార్కింగ్ను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ పద్ధతిలో నవనిర్మాణ్ సంస్థ నిర్మించింది. 400 గజాల్లో 15 మీటర్ల ఎత్తులో కొరియన్ టెక్నాలజీతో ఏర్పాటు చేశారు. సెన్సార్లు, లిఫ్ట్లు, ఆటోమేటెడ్ సిస్టమ్ సహాయంతో మల్టీలెవెల్ కార్ పార్కింగ్ పనిచేయనుంది. ప్రస్తుతం ట్రయల్ రన్ చేస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. మరో 10 రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. సిటీలో మొదటిసారి నిర్మించిన మల్టీలెవెల్ కార్ పార్కింగ్ కు సంబంధించిన మరింత సమాచారం సదానందం అందిస్తారు. కేబీఆర్ పార్క్కి వాకింగ్కి రావాలంటే అందరికీ ఇష్టమే ఉంటుంది, కానీ ఇక్కడ పార్కింగ్ పెట్టడం మాత్రం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ పీక్ అవర్స్లోనే, అంటే ట్రాఫిక్ ఉండే టైంలోనే ఇక్కడ కేబీఆర్ పార్క్కి వాకర్స్ పెద్ద ఎత్తున వస్తారు. వందలాది వెహికల్స్ ఇక్కడికి వచ్చి రోడ్లపైన పార్కింగ్ చేసి లోపలికి వాకింగ్కి వెళ్తారు. దీంతో చాలా వరకు ఈ రూట్ అంతా కూడా ట్రాఫిక్ అవుతుంది. సో దీన్ని ట్యాకిల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సరికొత్త విధానంతో వచ్చింది. అదే మల్టీలెవెల్ పార్కింగ్. కేబీఆర్ పార్క్ గేట్ నెంబర్ 1కు పక్కనే మల్టీలెవెల్ పార్కింగ్ని పీపీపీ పద్ధతిలో, పీపీపీ మోడ్లో, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని నిర్మిస్తుంది. నవనిర్మాణ్ అనే సంస్థకి దీన్ని పూర్తిగా నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. సో 10 ఏళ్ల పాటు ఈ నిర్వహణ బాధ్యతలను పూర్తిగా నవనిర్మాణ్ సంస్థ చూసుకునేలా జిహెచ్ఎంసీ తోటి ఎంఓయూ కుదుర్చుకుంది. సో మొత్తం కొరియన్ టెక్నాలజీ తోటి ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి మల్టీలెవెల్ పార్కింగ్ అయితే పనిచేస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ట్రయల్ రన్ నడుస్తుంది. ఇంకొక వారం రోజుల పాటు ఈ ట్రయల్ రన్ నడిచిన తర్వాత అఫీషియల్గా ఈ మల్టీలెవెల్ పార్కింగ్ని పూర్తిగా ఆపరేట్ చేయనున్నారు. సో కేబీఆర్ పార్క్కు వచ్చే వాళ్ళే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఇతర పనుల కోసం వచ్చే వాళ్ళకు కూడా ఇక్కడ ఈ మల్టీలెవెల్ పార్కింగ్ను యూజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ఎట్లాంటి టెక్నాలజీ తోటి పనిచేస్తుంది, సో ఇది ఎప్పటి నుంచి ప్రారంభం కానుంది, ఈ వివరాలన్నీ ఇక్కడ ఉన్న నిర్వాహకులతోటి అడిగి తెలుసుకుందాం. చెప్పండి బ్రదర్, సో ఈ మల్టీలెవెల్ పార్కింగ్ ఫస్ట్ టైం సిటీలో చూస్తున్నాం. సో ఇది ఎట్లాంటి టెక్నాలజీ తోటి పనిచేయనుంది? ఇది వచ్చి కొరియన్ టెక్నాలజీ అండి. ఇది టోటల్గా సెన్సార్ బేస్ ఉంటుంది. మీరు వన్స్ వెహికల్ పెట్టుకున్నాక మీరు నెక్స్ట్ బే కావాలన్నప్పుడు నెక్స్ట్ బే సెలెక్ట్ చేసుకొని మనం అట్ ఏ టైం మూవ్మెంట్ చేసుకుంటూ కార్ 1 by 1 మనం పార్క్ చేసుకోవచ్చు. సో మొత్తం ఎన్ని కార్లు దీనిలో ఎట్ ఏ టైం మనం పార్క్ చేసుకోవచ్చు? అట్ ఏ టైం వచ్చి 72 కార్స్ పార్క్ చేసుకోవచ్చు మనం. సో మొత్తం ఎన్ని స్టాక్స్ ఉన్నాయి? ఒక్కో స్టాక్స్లో ఎన్ని కార్లు ఉంటాయి? టోటల్ 6 స్టాక్స్ ఉన్నాయి. ఒక్కో స్టాక్స్ వచ్చి 12 కార్స్ వస్తుంది. సో ఇది ఎట్లా ఆపరేటింగ్ ఎట్లా ఉంటుంది? దీని ఆపరేటింగ్ సిస్టమ్ అంతా? ఆపరేటింగ్ అంతా సెన్సార్ ఉంటుంది, టచ్ మొత్తం ఎలక్ట్రానిక్ ఉంటుంది. ఇది టచ్ ఉంటుంది. దాంట్లో మనం ఏదైతే మనం కావాలనుకుంటున్నామో ఆ పైలట్ని సెలెక్ట్ చేసుకొని ఇమీడియట్గా కాల్ పైలట్ కొట్టంగానే వచ్చి కింద ల్యాండ్ అయిపోతుంది. సో ఇది ఎట్లా, ఇప్పుడు డ్రైవర్స్ కొంతమంది కొత్త వాళ్ళు వస్తారు, సో వాళ్ళు డైరెక్ట్గా పెట్టుకోవచ్చా? మీ వాళ్ళు ఏమైనా అసిస్ట్ చేస్తారా దీనిలో పెట్టడానికి?
వాళ్ళే పెట్టుకోవచ్చు. కానీ ఒకవేళ కాలేదన్నప్పుడు మా వాళ్ళు డ్రైవర్స్ ఉంటారు, ప్లస్ గైడ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో ఎట్లా ఇప్పుడు ట్రయల్ రన్ నడుస్తుందా ఎట్లా? ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్రయల్ రన్ ఆల్రెడీ 10 days నుంచి జరుగుతుంది. ఇంకో 10 days కూడా ట్రయల్ రన్నే జరుగుతుంది. సో అఫీషియల్గా లాంచింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది, ఎప్పటి నుంచి పబ్లిక్ వచ్చి మీ ఫెసిలిటీస్ని యూజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి? ఈ మంత్ ఎండ్ వరకు, మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ వరకు అయిపోతుంది ట్రయల్ రన్. అయిపోయాక ఓపెనింగ్ ఉంటుంది అఫీషియల్గా. సో ఎట్లా ఉంది ఇప్పుడు మీ దగ్గరికి? ఇప్పుడు ఆల్రెడీ 10 days నుంచి ట్రయల్ రన్ చేస్తున్నాం అంటున్నారు కదా, సో పబ్లిక్ వస్తున్నారు కదా, చూస్తున్నారు, ఏమంటున్నారు దీనిపైన అయితే పబ్లిక్ రెస్పాండ్ అయితే పాజిటివ్గానే ఉంది. వాళ్ళు బయట పెట్టే వెహికల్ సేఫ్ లేదని చెప్పి ఆలోచించే వాళ్ళు ప్రతి ఒక్కరు లోపలికి వచ్చి డైరెక్ట్గా వాళ్ళే అడుగుతున్నారు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారని. ఆల్రెడీ పార్క్ స్టార్ట్ అయిపోయిందని చెప్పగానే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళే పార్క్ చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఉన్న కస్టమర్స్ అయితే పాజిటివ్గానే ఉంది రెస్పాన్స్ అందరిది. చూస్తున్నాం కదా, సో ప్రస్తుతానికైతే ఈ ట్రయల్ రన్ నడుస్తుంది. మరొక 10 days నుంచి అఫీషియల్గా ఓపెనింగ్ చేస్తామని చెప్తున్నారు. సో ఇన్ని రోజుల పాటు కేబీఆర్ పార్క్కి వాకింగ్కి వచ్చిన వాళ్ళు రోడ్డు పైన పెట్టేవాళ్ళు. సో రోడ్డు పైన పార్కింగ్ పెట్టడంతో ఈ ట్రాఫిక్ పోలీసులు వచ్చి చలాన్ కొట్టడం, ట్రాఫిక్కి ఇబ్బందులు అవ్వడం ఇదంతా ఉండేది. సో దాన్ని ట్యాకిల్ చేయడానికే ప్రస్తుతానికైతే ఈ కొరియన్ టెక్నాలజీ తోటి ఈ నవనిర్మాణ సంస్థ దీన్ని తీసుకొచ్చింది. సో యాక్చువల్గా ఇది 10 years పాటు జిహెచ్ఎంసి అలాగే నవనిర్మాణ సంస్థ ఎంఓయూ కుదుర్చుకుంది. సో వీళ్ళకి ఆదాయం వచ్చేసి ప్రస్తుతానికైతే నామినల్ ఫీ తీసుకుంటాము దీనిలో పార్కింగ్ పెట్టినందుకు. ఇంకా అఫీషియల్గా ఫీ ఎంత అనేది అయితే డిసైడ్ అవ్వలేదు. సో వన్స్ అది పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫీ ఎంత అనేది అని చెప్తామంటూ నిర్వాహకులు చెప్తున్నారు. ఇదే కాకుండా ఈ మొత్తం ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ నిర్వహించినందుకు గాను వీళ్ళకి ఇక్కడ డిజిటల్ అడ్వర్టైజ్మెంట్ బోర్డు పెట్టుకునేందుకు కూడా జిహెచ్ఎంసి అవకాశం ఇచ్చింది. సో గతంలో ఎంఓయూ ఎలా చేసుకుందో అలాగే పనిచేస్తామని చెప్తున్నారు. సో మొత్తం కేవలం 400 గజాల స్థలంలో ఆల్మోస్ట్ 72 వెహికల్స్, 72 కార్స్ ఎట్ ఏ టైం పార్క్ చేసుకోవడానికి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో ఇది కనుక సక్సెస్ అయితే గవర్నమెంట్ అంటే జిహెచ్ఎంసీ కానీ ప్రభుత్వం కానీ సిటీలో ఇట్లాంటివి మరిన్ని తీసుకురావడానికి చూస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర చూసాం, ఇక్కడ ప్లేస్ తక్కువ, వెహికల్స్ ఎక్కువ. సో ఇట్లా సిటీలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో నాంపల్లి కానీ, హ్యాబిట్స్ సెంటర్ కానీ, జిహెచ్ఎంసీ దగ్గర కానీ, అట్లా ఖైరదాబాద్ కానీ ఇట్లాంటి ప్లేసెస్లో పార్కింగ్ పెట్టుకోవడానికి ప్లేస్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ బిల్డింగ్స్ వచ్చాయి, కమర్షియల్ కాంప్లెక్సెస్ వచ్చాయి. సో అట్లాంటి ప్లేసెస్లో మళ్ళీ ఇప్పుడు కొత్తగా పార్కింగ్ పెట్టుకోవడానికి ఓపెన్ స్పేస్ దొరకట్లేదు. కాబట్టి అట్లాంటి ఏరియాల్లో ఇట్లాగా తక్కువ ఏరియాలో ఎక్కువ వెహికల్స్ అసిస్ట్ చేసుకోవడానికి, ఎక్కువ వెహికల్స్ పార్కింగ్ చేసుకోవడానికి ఇట్లాంటి మల్టీ లెవెల్ పార్కింగ్స్ తీసుకురావడానికి ప్రభుత్వంతో పాటు జిహెచ్ఎంసీ కూడా చూస్తుంది. వన్స్ ఇది కనుక సక్సెస్ అయితే తప్పకుండా సిటీలోని మిగతా చోట్ల కూడా పెడతామంటూ ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వం కూడా ప్రకటించింది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సదానందం, V6 న్యూస్, కేబీఆర్ పార్క్. రూల్స్ సామాన్యుల కోసమే, తమకు కాదన్నట్లుంది నగరంలోని పోలీసుల తీరు. సామాన్యులకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్తారు, వాటిని పాటించకపోతే భారీగా చలాన్లు విధిస్తూ ఉంటారు ట్రాఫిక్ పోలీసులు. హైదరాబాద్ నగర పోలీసు వాహనాలపైన వేల చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ వాహనాలను వినియోగిస్తున్న అధికారులకు చలాన్లు పంపిస్తామన్నారు పోలీసు అధికారులు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానా విధించే పోలీసులు తాము మాత్రం వాటికి మినహాయింపు అంటున్నారు. హైదరాబాద్ పోలీస్ వాహనాలపై 17,391 చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇక పెండింగ్ చలాన్ల మొత్తం 69,67,885 రూపాయలున్నాయి. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేయడంతో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. ముఖ్య నేతల వాహనాలకు పైలట్, ఎస్కాట్, కాన్వాయ్ను అనుసరిస్తున్న పోలీసు వాహనాలు వేగంతోనే ప్రయాణించాల్సి వస్తుంది. అయితే ఇలాంటి కొన్నిటిపై ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. గత ఏడాది ట్రాఫిక్ విభాగం అధికారులు మొత్తం 52.3 లక్షల ఈ చలాన్లు జారీ చేశారు. వీటిలో 46.6 లక్షల చలాన్లకు సంబంధించిన జరిమానాను వాహనాలు నడిపేవారు చెల్లించారు. ఓవర్ స్పీడ్ వంటి ఉల్లంఘనలను ఆటోమేటెడ్ కెమెరాలు గుర్తించి ఫోటోలు తీస్తున్నాయి. దీంతో పోలీసు వాహనాలపైన ఈ చలాన్లు జారీ అవుతున్నాయి. ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లోని సర్వర్కు ఆర్టీఏ డేటాబేస్ అనుసంధానించి ఉంటుంది. దీని ఆధారంగా వాహన డ్రైవర్ల రిజిస్టర్డ్ అడ్రస్కు ఈ చలాన్లు, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్లకు SMSలు వెళ్తున్నాయి. ఒక్కొక్క వాహనం 10 నుంచి 15 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. సాధారణంగా పోలీసులు వినియోగించే వాహనాలన్నిటినీ రాష్ట్ర డీజీపీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తారు. డీజీపీ పేరు మీద వాహనాలపై వేల సంఖ్యలో పెండింగ్ చలాన్లున్నాయి. కొన్ని చలాన్స్ అఫీషియల్ వెహికల్స్ పైన ఉన్నాయి.
ఈ అఫీషియల్స్ వెహికల్ పైన ఉన్న చలాన్స్ కూడా మనకు ఆటోమేటిక్ వైలేషన్ డిటెక్షన్ కెమెరాస్ ఉంటుంది, దాంతో చాలా వరకు చలాన్స్ జనరేట్ అయి ఉంటుంది. ఎంబీ యాక్ట్ ప్రకారము ఎనీ వెహికల్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది పోలీస్ వెహికల్ ఉండొచ్చు, వేరే వెహికల్ ఉండొచ్చు, అన్ని వెహికల్స్కి సేమ్ లాస్ ఉంటుంది. కొన్ని ఎగ్జంప్షన్ ఎమర్జెన్సీ వెహికల్స్కి ఉంటుంది. ఈ చలాన్స్ అన్నది ఏముంది, అది ఇప్పటి వరకు జనరేట్ అయింది. సో దాంట్లో కొన్ని పే చేయాల్సింది ఉంటుంది. అట్లనే మిగతాది ఏదేది ఎగ్జంప్షన్ అడుగుతున్నారో అది కేస్ బై కేస్ బేసిస్ మీద వెరిఫై చేయాల్సింది ఉంటుంది. అధికారుల వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లపై అధికారుల నుంచి వివరణ కోరుతామన్నారు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే. సంబంధిత అధికారులకు ఈ చలాన్ల వివరాలను పంపిస్తామన్నారు. పోలీస్ వాహనాలు ఎమర్జెన్సీ, పెట్రోలింగ్ సమయంలో వీఐపీ ఎస్కార్ట్ విధుల్లో ఉన్నట్లయితే అలాంటి వాటిని పరిశీలించి చలాన్లను కొట్టివేస్తామన్నారు డీసీపీ రాహుల్ హెగ్డే. కేస్ బై కేస్ బేసిస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్రోల్ వెహికల్ ఉంటుంది, ఆ పెట్రోల్ వెహికల్కి డయల్ 100 కాల్ చేసి వచ్చినప్పుడు ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి వెళ్ళి ఆ సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని అలాంటి వెహికల్స్ని ఎగ్జంప్ట్ చేస్తాము. సో అట్లా కేస్ బై కేస్ బేసిస్ మీద వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓవర్ స్పీడింగ్, ఏం రీజన్కి వచ్చింది అని మనం చూస్తాము. హవెవర్ అన్ని వెహికల్స్ కూడా ఆల్ వెహికల్స్ కూడా ఎంబీ యాక్ట్ రూల్స్ పాటించాల్సిందే. అన్ని వెహికల్స్లో నంబర్ ప్లేట్స్ ఉండాలి, అట్లానే అందరూ కూడా సిగ్నల్స్ పాటించాలి. సో అట్లా వెహికల్స్లో ఏమైనా వైలేషన్ ఉంటే డెఫినెట్లీ దాని మీద చలాన్ ఉంటుంది. ఓన్లీ రిగార్డింగ్ దీస్ వెహికల్స్ మనం కొన్ని కేస్ బై కేస్ బేసిస్ మీద చూసి డిసిషన్ తీసుకుంటాం. వాహనాలకు ఖచ్చితంగా నెంబర్ ప్లేట్లు ఉండాలని సూచిస్తున్నారు పోలీసులు. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వెహికల్స్ను గుర్తించి సీసీ కెమెరాలు ఫోటోలు తీస్తాయన్నారు. హైదరాబాద్ అప్సిగూడలో దారుణం జరిగింది. మానసిక దివ్యాంగురాలైన 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు డాక్టర్ రంజిత్. 4 నెలల నుంచి వైబ్రెంట్ వింగ్స్ లో వైద్యం తీసుకుంటుంది బాలిక. ఈ క్రమంలోనే బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. నిందితుడు రంజిత్ ను అరెస్టు చేశారు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు. హైదరాబాద్ హబ్సిగూడలో దారుణం జరిగింది. మానసిక దివ్యాంగురాలైన 4 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు డాక్టర్ రంజిత్. 4 నెలల నుంచి వైబ్రెంట్ వింగ్స్ లో వైద్యం తీసుకుంటుంది బాలిక. ఈ క్రమంలోనే బాలికపై లైంగిక దాడి చేశాడు. బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స కోసం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. నిందితుడు రంజిత్ ను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు.